హాయ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఎవరికైతే L1లో ఇల్లు రాలేదో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి. సో L2లో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం అలాగే డబల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించి ఎవరికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ సర్కార్ వచ్చి యోచించింది. అలాగే ఇంద్రమ్మ ఇళ్ల జాబితాను L1 అంటే మనకు సొంత స్థలం ఉన్నవారు, అలాగే L2 వచ్చేసి స్థలం లేనివారు, L3 కేటగిరీ వచ్చేసి ఇళ్ళు ఉన్న దరఖాస్తు చేసుకునేవారు విభజించి ఈ విషయం తెలిసింది. అలాగే L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే L2 కేటగిరీలో ఎవరైతే ఉంటారో అంటే స్థలం లేక కట్టుకోలేని స్తోమత లేని వారికి, అంటే ఆల్రెడీ మనం స్టేటస్ ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలని చెప్పేసి వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చూడండి. అందులో మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇందులో L2 కేటగిరీ ఎవరికైతే వస్తారో వాళ్ళకి గత ప్రభుత్వంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు కదా, సో ఆ డబుల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన సీఎం గారికి చెప్పడం అయితే జరిగిందండి. సో చూద్దాము. సో ఇదొక గుడ్ న్యూస్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కోసం గత ప్రభుత్వంలో చాలామంది తిరిగారు, చాలామంది వెయిట్ చేశారు. సో అట్లీస్ట్ ఈసారైనా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టయితే సో అందరికీ బాగుంటుంది. చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, చాలామంది మనకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి సో ఈరోజు వచ్చిందండి. సో ఆల్మోస్ట్ 80,000 డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. చూద్దాము. సో దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.